वारंगल जिला भद्रकाली हिंदू उत्सव समिति के प्रतिनिधियों ने भगवान गणेश की 40 फीट की मिट्टी की मूर्ति को स्थापित स्थान पर दूध और पानी में विसर्जित किया। गणपति लड्डू के प्रसाद 2,26,116 की बोली लगी। गणपति उत्सव समिति के सदस्यों ने सैकड़ों अग्निशमन वाहनों की मदद से भगवान गणेश को दूध के पानी में विसर्जित किया। सबसे भव्य गणेश विसर्जन में शहर भर से बड़ी संख्या में लोगों ने भाग लिया। उन्होंने कहा कि बड़ी संख्या में भक्तों को इस आयोजन में भाग लेते देख उन्हें बहुत खुशी हुई। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। గత 45 రోజులుగా మట్టి గణపతిని నిర్మించి గత 15 రోజులుగా వేద పండితులతోని హోమాలు యజ్ఞాలు అభిషేకాలు పూర్తి చేసుకొని నిన్న అనగా 22వ తారీఖు ఆదివారం రోజు గణపతి నిమజ్జనానికి రెడీ అయ్యి ముస్తాబయి దాదాపు ఒక 5,000 లీటర్ల పాలతోటి 10,000 లీటర్ల వాటర్ తోటి స్వామివారికి అభిషేకాలు చేసి ఇక్కడ వేద పండితులు ప్లస్ భద్రకాళి శేషయ్య గారు ఆశీస్సులతో శేషయ్య గారి చేతుల మీదుగా అభిషేకం స్టార్ట్ అయ్యి పూర్తిగా 5 గంటల సమయం పట్టింది స్వామివారు కరిగేందుకు. దాదాపు ఈ నిమజ్జన కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదు అని మేము భావిస్తున్నాము. ఇప్పటిదాకా ఎవరు కూడా కామన్గా వాటర్తోనే చేశారు. ఒక 5,000 లీటర్ల పాలు ప్లస్ భక్తులు దాదాపు ఒక 2-3 వేల లీటర్ల పాలు తీసుకొచ్చారు. దాదాపు ఒక 8,000 లీటర్ల పాలు 10,000 లీటర్ల వాటరు పంచామృతాలు పసుపు కుంకుమాలతో స్వామివారికి ఘనంగా అభిషేకమైంది. ఇటు కార్యక్రమానికి తిలకించేందుకు దాదాపు ఒక 20,000 మంది, అంటే ఇక్కడ కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది ఎల్లమ్మ బజారు, దాదాపు ఇక్కడ వీక్షించేందుకు వచ్చారు. కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంత ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే లేదు, హైదరాబాద్ తరాలో ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ చాలామంది ఆశీర్వాదం లెక్క అందరూ చాలా మంచిగా చేశారని చెప్పేసరికి కంట తడి పెట్టినట్టు అయిపోయింది. అలాంటి భాగ్యం గణపతి మా కుటుంబానికి ఇప్పించినందుకు భగవంతునికి, మాకు అందరు సపోర్ట్ చేసిన మీడియాకు, ప్రెస్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, పోలీసు వారికి అందరికీ